హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన రావ్ బహదూర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సత్యదేవ్ గారు ఈ మూవీలో నటించారు, మాస్టర్ జీవించేశారు. ఈ ఫిలిం కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. ఇలాంటి సినిమా మన తెలుగులో రీసెంట్ టైమ్స్ లో రాలేదు. స్టార్టింగ్ లో కొంచెం మూవీ స్లోగానే ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే 2-3 ట్విస్టులు మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు. సినిమా మీద ఒపీనియన్ చేంజ్ చేస్తుంది. నేనైతే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక డిఫరెంట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్ అలా మూవీ ఓపెన్ అవగానే మూవీలో మన మెయిన్ లీడ్ హీరో పేరు రాముడు. చాలా వయసు అయిపోయింది దీనికి. నార్మల్ మనిషి అయితే కాదు, చాలా డిప్రెస్డ్ గా ఉంటాడు. అతని బుర్రలోకి ఒక ఈగ దూరుతుంది. అప్పటి నుంచి పిచ్చి పట్టినట్టు వింత వింతగా బిహేవ్ చేస్తుంటాడు. అతని చుట్టూ ఉన్న గోడలన్నీ కదులుతున్నట్టు ఫీల్ అవుతాడు. రాముడు కొడుకు పేరు లవణ అండ్ ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది. ఆమె పేరు అచ్చమ్మ. అచ్చమ్మ గది లోపల నుంచి గట్టిగా శబ్దాలు రావడంతో లోపల రాముడు అరుస్తుండడంతో ఏంటా అని వెళ్ళి చూసేసరికి అతను కింద పడిపోయి ఉంటాడు. వెంటనే డాక్టర్ని పిలవాలని అతని స్నేహితుడైనటువంటి రామాచారిని పిలుస్తారు. రామాచారి రాముడికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా పేషెంట్ రాముడు అని తెలియగానే రామాచారి అతని వర్క్స్ అన్నిటిని పక్కన పెట్టి మరి రాముడిని చూడడానికి వెళ్తాడు. ఇది వరకు చూసిన డాక్టర్స్ అంతా రాముడికి ఒక సైకలాజికల్ డిసార్డర్ ఉంది, వాటన్నిటిని తగ్గించుకోవడానికి ఇప్పుడు ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఇలా ఎప్పుడు చూసినా ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ మనం ఆయనకున్న మానసిక వ్యాధిని తెలుసుకుని నయం చేస్తే ఆ తర్వాత ఫిజికల్ గా అతనుకున్న రోగాన్ని మనం మాన్పించవచ్చు అని చెప్తారు డాక్టర్లు. రాముడు ఒక రాజు. చాలా పెద్ద ప్యాలెస్ ఉంటుంది అతనికి. ఆ ప్యాలెస్ లోకి రాముడిని చూడడానికి రామాచారి వెళ్ళిన తర్వాత ప్యాలెస్ లో ఉన్న రాముడిని చూడడానికి రామాచారి వెళ్తే రాముడు తన పాటికి తను మాట్లాడుకుంటూ ఉంటాడు. మహాభారతంలోని పాండవులు కౌరవుల గురించి భ్రమపడతాడు. అతని కళ్ళ ముందే మహాభారతంలోని క్యారెక్టర్స్ అంతా కనిపిస్తున్నట్టు, వాళ్ళతో రాముడు కమ్యూనికేట్ అయినట్టు ఇదంతా రామాచారితో చెప్తే ఎక్కడరా అంటే ఇందాక వరకు ఉన్నారు, ఇప్పుడు నేను వాళ్ళని క్వశ్చన్ చేసేసరికి వెళ్ళిపోయారని చెప్తాడు. కొంతసేపటికి నేను ఇంకా ఎలా బ్రతుకున్నానే కదా మీ అందరి అనుమానము, నాకు తెలుసు నాకు భూతం పట్టిందిరా ఆచారి అని ఏడుస్తారు. ఏంట్రా భూతం ఏమైందనంటే అనుమానం పెనుభూతం అని చెప్తాడు. నాకు అనుమానంగా ఉందని, ఆ భూతం నన్ను వదిలేంత వరకు నేను చావనని చెప్తాడు. ఏంట్రా దేని గురించి అనుమానం పడుతున్నావు అని అంటే, నా చిన్న కొడుకు కుసుమ ఉండలా, వాడు నాకు పుట్టలేదని అనుమానంగా ఉంది, అనుమానం క్లియర్ అయ్యేంత వరకు నేను చనిపోనని చెప్తూ ఉంటాడు. ఆచార్య నువ్వు డాక్టర్వే కదా, ఎలాగైనా మా రక్తాన్ని టెస్ట్ చేసి అతను నాకు పుట్టాడో లేదో చెప్పరా అని చెప్తాడు. ఏదో డిఎన్ఏ టెస్ట్ అంటగా కొత్తగా టెక్నాలజీ వచ్చిందంటగానే. దాంతో రామాచారి డిఎన్ఏ టెస్ట్ అనేది అంత ఈజీ కాదు, రక్తం ఒకటే సరిపోదు, ఇంకా చాలా కావాలని చెప్తాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన వాడి రక్తం ఇప్పుడు ఎలా దొరుకుతుందిరా, మనిషి రక్తం లేకపోతే వారి శరీరంలోని ఏదైనా ఎముకలు దొరికితే మేబీ ఛాన్సెస్ ఉంటుంది, ఇప్పుడు ఎలా తీస్తాం దాన్ని బయటికని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు నీ అనుమానం అనే. ఆ తర్వాత అదే ఇంట్లో ఉన్న రాముడి భార్యను చూస్తాడు. రాముడు భార్య పేరు రేణుక. అదే ఇంట్లోనే రేణుక బయటికి రాకుండా ఒక రూమ్ లో ఉంటుంది. ఎందుకు అలా ఉందనేది మీకు ముందు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. ఆ తర్వాత రామాచారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ రేణుకను మాట్లాడించి ఇంట్లో డిన్నర్ చేస్తాడు. రాముడు పెద్ద కొడుకు లవణతో అమెరికాలో నుంచి ఏదైనా డాక్టర్లు తీసుకొస్తే బాగుంటుందేమో అని అంటే, ఎవరు వచ్చినా మా నాన్నని కాపాడలేరు, అతనికి ఏం ప్రాబ్లమే నాకే అర్థం కావట్లేదు, నాకు వచ్చే కోపానికి అతడు పెట్టే టెన్షన్కి గొంతు పట్టి చంపేయాలనిపిస్తుంది, కానీ నేను అలా చేయను, ఆయన మీద నాకు ప్రేమ ఎక్కువే ఉందని చెప్తాడు. ఈ మాటలన్నీ లోపల ఉండి వింటున్న రాముడు, ఎవరికి రా పిచ్చి, నాకు పిచ్చి అంటున్నావా లవణ, నాకు పిచ్చి పట్టలేదు, నేను బాగానే ఉన్నానని, అసలు నా గురించి నీకేం తెలుసురా అని అతని గురించి అతను చెప్పుకుంటాడు. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే రాముడు పెళ్లి వయసు వచ్చినా కూడా పెళ్లి ఎందుకు చేసుకోవడం అని లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకోకుండానే రాముడు వాళ్ళ నాన్నకి దూరంగా ఒంటరిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అతని ఫ్రెండ్ రామాచారి వెళ్ళి వాళ్ళ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు, అట్లీస్ట్ వాళ్ళ నాన్న చివరి బ్రతుకుల్లోనైనా అతను ఉండాలని రాముడికి నచ్చజెప్పి తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు రాముడిని. రాముడు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా వాళ్ళ నాన్నగారి మొహం చూసి ఫేస్ చేయాలని థింక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ కథ ఫ్లాష్ బ్యాక్ లో నుంచి ప్రెజెంట్ లోకి వస్తుంది. ప్రెజెంట్ లో రాముడు నీళ్ళల్లో కళ్ళు మూసుకొని ఏదో ఆసనాలు వేస్తుంటే ఇటువైపు పని మనిషి అచ్చమ్మ అండ్ ఆమె కూతురు ఏమైందో ఏమో, చిన్న కొడుకు కుసుమ పుట్టిన తర్వాత వీళ్ళకి కలిసి వచ్చింది, కానీ ఏమైందో ఏంటో సడన్ గా అన్ని వీళ్ళకి ఇలా అయిపోయింది అని చెప్తూ ఉంటే ఈ మాటలన్నీ విని మళ్ళీ పైకి లేస్తాడు నీళ్ళలో నుంచి, కుసుమ నాకు పుట్టలేదని. ఆ తర్వాత రాముడు అతని అద్దాలను తీసుకుని రేణుక రూమ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి రేణుకని చూస్తూ ఉంటే రేణుక మాత్రం కదలని బొమ్మలాగా అలాగే ఉండిపోతుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ నాన్నని చూడడానికి రాముడు తిరిగి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే
ఒక అమ్మాయి నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇంటి దారిలో. ఎవరమ్మాయి నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు ఈ రూట్లో అని అంటే, సిద్ధప్ప గారిని చూసుకోవడానికి డాక్టర్ రామాచారి గారు పంపించారని చెప్తుంది. అతనికి ఆరోగ్యం బాగాలేదంట, చివరి రోజుల్లో ఉన్నాడంట అని. ఇది విన్న తర్వాత, హో మా నాన్నని చూడడానికి నువ్వు వెళ్తున్నావా, సర్లే నేను అదే రూట్లో వెళ్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ నేను సిద్ధప్ప గారు కొడుకి అని చెప్పి రాముడు అని పరిచయం చేసుకుని తనని కారులో ఎక్కించుకుని ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. పెద్ద బంగ్లాను చూసి తను కూడా షాక్ అవుతుంది. రేణుక, వీళ్ళది ఇంత పెద్ద బంగ్లానా. లోపలికి వెళ్ళి రాముడు, రేణుక వీళ్ళందరూ వాళ్ళ నాన్నని చూసిన తర్వాత చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు రాముడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న కోసం ఒక పెద్ద కవిత రాసింటాడు. నాన్న అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు అంతకంటే ఎక్కువ ఉన్నావు నాన్న, నాకు నన్ను చాలా బాగా చూసుకుంటావు నాన్న అని. రాముడు వాళ్ళ ఫ్రెండ్ రామాచారి రాముడు వాళ్ళ నాన్న సిద్ధప్పకి రాముడికి పెళ్ళయిందని అబద్ధం చెప్పింటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి రాముడికి పెళ్ళై ఒక కొడుకు పుడితేనే ఆ తర్వాత మన వారసత్వం ముందుకెళ్తుంది, లేదా ఇంతటితోనే అంతరించిపోతుందని నమ్ముతూ ఇంకా చావకుండానే ఉంటాడు. ఇది రీజన్ వాళ్ళ నాన్న చనిపోకుండా ఉండడానికి. రేణుక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరితో చాలా బాగా మింగిల్ అయిపోతుంది. పని మనుషులతో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. పని మనిషి అచ్చమ్మకి బ్లాక్ కాఫీ పెట్టడానికి రాకపోతే తనే దగ్గరుండి మరీ నేర్పిస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత రామాచారి వాళ్ళ ఫ్రెండ్ రాముడితో, మా నాన్న చనిపోయి కూడా 8 నెలలు అవుతుంది, ఉన్నంతకాలం నువ్వు ఎప్పుడు వస్తావా, నీ బాధ్యతలన్నీ నీకు అప్పగించాలనుకున్నాడు, కానీ అతను చనిపోయిన తర్వాత నేను మోయాల్సి వస్తుంది, మీ నాన్నగారిని నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను అని చెప్తాడు. ఆలోపు రేణుక వీళ్ళకి బ్లాక్ కాఫీ తీసుకొస్తుంది. రాముడు సిగరెట్ తాగుతూ ఉంటే చేతిలో రేఖలను చూసి, మీ రేఖ చూసారా మధ్యలోనే ఆగిపోయింది, మీరు సిగరెట్ తాగుతారు అందుకే, మాదంతా చూడు ఎంత లాంగ్గా ఉందని చెప్తే, మీది లాంగ్గా ఉండొచ్చు కానీ నాది చిన్నగా ఉన్న చాలా వెడల్పుగా ఉంది, బ్రతికినన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటానని చెప్తూ ఉంటే, అవునా నిజమే అని రేణుక అతని చేయి పట్టుకొని చూస్తుంటే పక్కనున్న రామాచారి ఏంటి వీళ్ళిద్దరూ అప్పుడే అంత క్లోజ్ అయిపోయారని అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్తూ రేణుకతో రామాచారి, వాడితో అంత క్లోజ్ అవ్వకు, నీకేం మంచిది కదని అంటే, నేను నాలాగే ఉన్నాను, మీకేం ప్రాబ్లం అనేలాగా లోపల అనుకుని, సర్లే నాలాగా నేను ఉంటాను, అది నా ఇష్టం అని చెప్తుంది. ఆ తర్వాత రేణుక అక్కడున్న గుర్రాన్ని పట్టుకుని అందులో సారీ నేర్చుకోవాలనుకుంటుంది. ఈ ప్రాసెస్ లో దెబ్బలు కూడా తగులుతుంది తనకి. సైకిల్ నేర్చుకోవాలంటేనే కింద పడి ఎన్నో దెబ్బలు తినాలి, అలాంటిది గుర్రం ఆ మాత్రం దెబ్బలు తినాలి కదా అని అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా మింగిల్ అయిపోతూ ఉంటే, ఇదంతా చూసి రాముడు తనని ఇష్టపడుతూ ఉంటాడు. రాముడు వాళ్ళ అమ్మ నాన్నకి అదే ఏరియాలోనే కొంత దూరంలో చెరువు ఒడ్డున ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లోకి వెళ్తే చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవుతారు, ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ ప్లేస్ గురించి రాముడు రేణుకకి చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న నదిని దాటాలి, పడవలో వెళ్లాల్సి ఉంటుంది. రాముడికి నీళ్ళంటే చాలా భయం, నీళ్ళలో వెళ్ళడానికి భయపడుతూ ఉంటాడు. మీరు రాకపోతే ఏంటి, నేను వెళ్ళి చూసి వస్తానని రేణుక ఒక్కటే వెళ్ళి ఆపోజిట్లో మీ అమ్మ నాన్నకి ఫేవరెట్ ప్లేస్ ఎలా అయిందో ఇప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ నుంచి ప్రపంచం చాలా అందంగా ఉందని చెప్తుంది. రాముడికి ఆ అమ్మాయిలో ఉన్న ధైర్య సాహసాలు చాలా నచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత రాముడు వాళ్ళ నాన్న సిద్ధప్ప చెయ్యి గుండె మీద రావడంతో గోడ మీద ఉన్న ఫోటోలన్నింటినీ చూసి, మీది రాజవంశం కాబట్టి గర్వంగా ఉండాలనుకుంటారు, సో ఆటోమేటిక్గా చెయ్యి గుండె మీద వెళ్తుంది, కావాలంటే మీ పూర్వీకుల మీ తాతల ఫోటోలన్నింటినీ చూడని వాళ్ళ ఫోటోలను చూపించి, ఇప్పుడు మీ నాన్నగారు కోమాలో ఉన్నా కూడా ఆటోమేటిక్గా చెయ్యి పక్కన పెట్టినా కూడా తిరిగి గుండె మీదకి వెళ్తుంది, కావాలంటే గమనించని చెప్తుంది. రేణుక రాముడు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే రూమ్ లో నుంచి బయటికి వెళ్తారో వాళ్ళ నాన్న చెయ్యి ఆటోమేటిక్గా గుండె మీదకి వెళ్తుంది. నేను చెయ్యి కదలడం చూడాలని అంటే, లేదు మనం ఇక్కడ ఉంటే పెట్టడు, మనం బయటికి వెళ్తేనే చేయి పెడతాడు, మీ పూర్వీకుల ప్రెజెన్స్ ఇక్కడ ఉంది అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత రేణుకతో, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ప్రైవేట్ గాని ఒక ప్లేస్ తీసుకెళ్తానని వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టమైన ప్లేస్ తీసుకెళ్తాడు. ఇంతకు ముందు అక్కడికి రాగానే నీళ్ళని చూసి భయపడతారు కదా, ఈసారి రేణుక ఇచ్చిన ధైర్యంతో ధైర్యంగా పడవలో ఒడ్డు దాటి వాళ్ళ అమ్మ నాన్న ఫేవరెట్ స్పాట్ని అతను కూడా చూసి, నేను నా జీవితంలో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను అనుకోలేదు, మా నాన్నగారి కోసమే మళ్ళీ ఇప్పుడు వచ్చాను, ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు నాకు చాలా నచ్చావు, పెళ్ళి అనే ఆలోచన ఇంతవరకు నా జీవితంలో రాలేదు, నిన్ను చూసిన తర్వాతనే నాకు ఆలోచన కలిగింది,
మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అంటాడు. రేణుక ఇదంతా విని అవును కరెక్టే, మీరు నన్ను ఇష్టపడ్డారు, కానీ నాకు మీ మీద అలాంటి ఫీలింగ్స్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ సారీ అని చెప్తే రాముడు మనసు విరిగిపోతుంది. అప్పటి వరకు రేణుక రాముడిని ప్రేమిస్తుంది అనుకుంటాడు. సడన్గా ఇప్పుడు లేదు ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో చాలా ఎమోషనల్ అయిపోతాడు. నీళ్ళంటే భయం స్టార్ట్ అవుతుంది. రేణుకకు అర్థమయ్యి తనే పడవని నడుపుకుంటూ ఇంటికి తీసుకెళ్తుంది. చాలా భయపడుతూ ఉంటాడు. అంతవరకు రేణుక ఇచ్చిన ధైర్యంతోనే నీటిలో ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు సడన్ గా అతని ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడంతో చాలా కుంగిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అలాగే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. రాముడు వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రేణుక ఇంటికి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో తెలియక అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే రాముడికి వాళ్ళ పూర్వీకులందరూ కనిపించి నువ్వు ఇలా అంటే ఎలారా, మన లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తారు, పెళ్లి చేసుకొని అందరూ అరుస్తుంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలని మహారాజు లాగా రెడీ అయ్యి రేణుకను చూడడానికి నేరుగా వాళ్ళ ఫ్రెండ్ రామాచారి దగ్గరికి వెళ్తాడు. రామాచారితో రేణుక యాడుండది, తనని పిలిపించు, నేను పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. రేణుకనా ఇప్పుడు ఇక్కడ లేదేని అంటాడు. అయినా రేణుకను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఆమె అంతస్తు ఏంటి, నీ అంతస్తు ఏంట్రా, కొంచెమైనా ఆలోచించావా, నువ్వు ఒక పెద్ద మహారాజులా ఉండాల్సినోడిరా అని అంటే అదంతా నాకు తెలియదు, రేణుకతో పెళ్లికి ఒప్పించని చెప్తాడు. కట్ చేస్తే ప్రజెంట్లో రాముడు తన భార్య రేణుకని చూస్తూ బ్రతుకుందా లేదా చచ్చిపోయిన శవంలా మారిపోయిందని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను మాత్రం ఏం రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే రాముడుని చూడడానికి వాళ్ళ ఫ్రెండ్ రామాచారి వస్తాడు. ఒరే నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే కొన్ని వస్తువులు కావాలన్నావు కదా, అదిగో చూడు నేను కలెక్ట్ చేసి పెట్టానంటే రామాచారి వెళ్ళి ఆ వస్తువుని చూసి షాక్ అవుతాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే రాముడికి వాడి చిన్న కొడుకు కుసుమ కల్లో కనిపిస్తాడు. ఏంటన్నా నువ్వు ఇంట్లో ఇన్ని ఫోటోలు పెట్టుకున్నావు, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళంతా ఎవరు నాన్న అంటే వాళ్ళు మా ముత్తాతలు, వీళ్ళు మా తాత, వీళ్ళు మా నాన్న అని చెప్తాడు. నాకేమవుతారనంటే నీకేం కారు, వాళ్ళకి నాకు మధ్య తేడా ఏంటన్నానంటే మా వారసత్వంలో ఉన్న బ్లడ్ అని చెప్తాడు. ఆ తర్వాత సడన్ గా మాయమైపోతాడు. అతని ఊహల్లో తిరుగుతుంటాడు అనమాట ఇంతసేపు కుసుమ. నెక్స్ట్ డే పెద్ద కొడుకు లవణ అని పిలిచి గట్టిగా హగ్ చేసుకున్న అతని, ఒరే లవణ నిన్న రాత్రి నీ తమ్ముడు కుసుమ కల్లోకి వచ్చాడ్రా, అతని ఆత్మ శాంతించలేదంట, తలపాగ చేయలేదంట, చచ్చిపోయిన తర్వాత ఊరేగింపు చేస్తారు కదా, తల మీద తలపాగ పెట్టి అతనికి పెట్టలేదు కదా, అందుకే బాధపడుతున్నాడు. ఇప్పుడు మనం ఆ రిచువల్ని కంప్లీట్ చేయాలని చెప్తే ఏంటి నాన్న, ఎప్పుడో చనిపోయిన బాడీని మనం ఎలా బయటికి తీస్తామనంటే మనం మళ్ళీ శవాన్ని బయటికి తీసి తలపైన తలపాగ పెడితేనే కుసుమ ఆత్మ శాంతిస్తుందిరా అని అంటే నీకేమైనా పిచ్చిగిచ్చి పట్టిందని వాళ్ళ నాన్న మీద కోపంతో లవణ బయటికి వెళ్ళిపోతాడు. డిఎన్ఏ టెస్ట్ కి బ్లడ్ లేకపోయినా పర్లేదు, శరీరంలోని ఎముకలు వస్తువులు ఉంటే సరిపోతాయి కాబట్టి కొడుకు కుసుమ చనిపోయినప్పటికీ అతని ఎముకలు ఇంకా భూమి లోపలే ఉంటుంది కాబట్టి ఈసారి తెలివిగా రాముడు ఏం చేస్తాడంటే కొంతమంది మనుషులు పెట్టించి సమాధిని త్రవ్విస్తాడు. అన్ని సమాధుల్లాగా రాముడు అతని కొడుకు కుసుమ సమాధిని కట్టించినాడు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లోపల ఒక గుహలాగా ఉంటుంది. గుహ లోపలికి వెళ్ళి తన కొడుకు బాడీని ఎప్పుడైనా చూడొచ్చు అనమాట. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి లోపల బాడీని చూస్తే అందరి ముందు ఏడుస్తూ ఎముకల దగ్గరికి వెళ్ళి ఒరే నా కొడక నల్లగా నిగినిగిలాడిపోయావు బ్రతుకున్న రోజులు, ఇప్పుడు చూడు ఎలా అయిపోయావు అని తలపాగను పెట్టి ఎవరికి తెలియకుండా అతని పన్నును అండ్ కాలి ఎముక భాగాన్ని ఒక వేలుని తీసుకుంటాడు డిఎన్ఏ టెస్ట్ పంపించడానికి. వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఎవరికి చూపించకుండా చాలా తెలివిగా చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే రామాచారి వస్తే రామాచారికి కుసుమ పన్నుని వేలిని కాలి ఎముకని చూపిస్తే మనోడు షాక్ అవుతాడు. వీడేంటి మరి ఇంత పిచ్చివాడిలా మారిపోయాడని. రే డిఎన్ఏ టెస్ట్ చేయడం అంత ఈజీ కాదు, దానికి పోలీసులు లాయర్లు అంటూ కోర్టు పర్మిషన్ కావాలి, లేదా మనం చేయలేమని రాముడు మీద కోపంతో రే ఎందుకు రాయనాలు చేస్తున్నావని చంప మీద కొడితే నాకు అర్థమైంది, నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, నా చిన్న కొడుకు కుసుమ పుట్టుక కారణం నువ్వే కదరా, అందుకే నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదని అంటే రామాచారికి ఇంకా కోపం వస్తుంది. ఒరే ఏం మాట్లాడుతున్నారో నువ్వు, కొంచెమైనా బుద్ధిని మాట్లాడుతున్నావని
రాముడిని పట్టుకుని బాగా తిడతాడు. ఫుల్ ఫ్రస్ట్రేషన్తో బయటికి వెళ్ళిపోతాడు. నీలాంటి వాడితో ఇంకా మాట్లాడడం వేస్ట్ అని. లోపల రాముడు రామాచారి వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు బయట నుంచి లవణ వింటాడు. లవణకి రామాచారి మీద కోపం వస్తుంది. వాళ్ళ నాన్న చెప్పింది నిజమేమో అని. ఈలోపు రాముడు కింద పడిపోయి స్ప్రో కోల్పోతాడు. వెంటనే డాక్టర్లు వచ్చి రాముడిని చూసి లివర్ ఇవన్నీ చాలా డ్యామేజ్ అయిపోయాయి, బాడీలో ఒక్కొక్క పార్ట్ చనిపోతూ వస్తుంది, తిరిగి అతన్ని బంగ్లాలోకి తీసుకెళ్ళండి, అక్కడే చనిపోనివ్వండి, మ్యాక్సిమం ఇంకో 2 days అంతే అతను చనిపోతాడు అని చెప్తారు. దాంతో రామాచారి అండ్ లవణ వీళ్ళిద్దరూ కలిసి రాముడిని ఇంటికి తీసుకొచ్చేస్తారు. మహారాజు లాగా రెడీ చేసి బెడ్ మీద పడుకోబెడతారు. రామాచారితో నా చివరి కోరికరా, నా అనుమానం తీర్చురా అని చెప్పింటాడు. ఇప్పుడు సడన్గా ఇంకా చనిపోయే స్టేజ్కు రాముడు వెళ్ళిపోయాడు కాబట్టి దీని గురించే రామాచారి ఆలోచిస్తూ ఉంటే అదే టైంలోనే ఒక ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు రాముడు ఇంటికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రాముడిని కలవాలని అంటే రాముడు ఇప్పుడు తను మాట్లాడే సిచ్యువేషన్లో లేదని లవణ, ఇంటి పని మనిషి, రామాచారి వీళ్ళందరూ ఎందుకని ఇక్కడికి వచ్చారు, మీకేం పని ఇక్కడ అని అంటే ఇన్స్పెక్టర్ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే రాముడు చిన్న కొడుకు కుసుమ రాముడికి పుట్టలేదని తనకి తెలియకుండా తన భార్య 100 రూపాయలకు 2 నెలలకే అమ్మేసిందని ఒక అన్నోన్ పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు రాముడి మీద. అందుకనే నేను ఇక్కడికి వచ్చానని చెప్తే అవును సార్ నాకు కూడా డౌట్ ఉంది, చిన్నప్పటి నుంచే కుసుమ మా నాయనకు పుట్టలేదని నేను కూడా అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు నాకు తెలిసిందంటే మా నాన్న కుసుమ పుట్టిన తర్వాత చాలా మారిపోయాడు, అతని బిహేవింగ్లో కూడా చాలా చేంజెస్ వచ్చిందని చెప్తాడు. ఇన్స్పెక్టర్ ఎలా చెప్తున్నావు, అసలు కుసుమ ఎలా చనిపోయాడో చెప్పమంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే ఫ్లాష్ బ్యాక్లో రాముడు రేణుకానే పెళ్లి చేసుకుని ఉంటాడు. ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది డౌట్ రావచ్చు మీకు, ముందు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ లవణ పుడతాడు. లవణ పుట్టిన కొన్ని సంవత్సరాలకి కుసుమ పుడతాడు. అయితే కుసుమ చాలా నల్లగా పుడతాడు. కుసుమ చాలా అంటే చాలా నల్లగా ఉండడంతో కుసుమను చూసి అక్కడున్న వాళ్ళందరూ అవమానిస్తారు. మన వంశంలో ఇలాంటి ఒక బిడ్డ ఇంత కర్రీగా పుట్టాడేంటని అప్పటి నుంచే రాముడికి ఇతను నా కొడుకా కాదా అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. అతన్ని చూడలేకపోతాడు అతని కలర్ని. కానీ రేణుక మాత్రం రాముడిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. కుసుమని చదివించడానికి బయటికి పంపించాలని, బయటికి పంపిస్తే ఎవరైనా చూసి మళ్ళీ వీళ్ళని అవమానపరుస్తారని కుసుమ బయటికి వెళ్ళకూడదు, నువ్వే చదువు నేర్పించని, బంగ్లా నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదనే షరతు పెడతాడు. దీంతో కుసుమ చాలా బాధపడతాడు. ప్రతి దాంట్లోనూ పెద్దన్నయ్య లవణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కుసుమని అసలు తన బిడ్డే కాదన్నట్టుగా చూసేవాడు. కుసుమ చాలా కృంగిపోతాడు. రోజు రోజుకి ఇది పెరుగుతూనే ఉంటుంది. చక్కగా రెడీ చేసి పిల్లలిద్దరిని ఫోటో తీయాలని లవణాన్ని మాత్రం చాలా గంభీరంగా పోజ్ ఇవ్వమని ఫోటో తీసి చివరికి కుసుమ వచ్చేసరికి ఏంట్రా అలాగా పోజ్ ఇవ్వడం అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని కలర్ని చూసి బాధపడుతూ ఉంటాడు. వీడెలా నాకు పుట్టాడు, వీడు అసలు నా కొడుకేనా అని. ఆ తర్వాత ఒకరోజు రాముడు కొడుకులు ఇద్దరికి గొడవ వస్తుంది, లవణకి కుసుమకి. కుసుమతో లవణ, నాన్న నిన్నెప్పుడు అవాయిడ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు నాన్నకు పుట్టలేదంట, మీ నాన్న వేరంటానంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఈలోపే ఈ గొడవను ఆపడానికి రాముడు వచ్చి లవణ తప్పులేదు కుసుమదే తప్పన్నట్టుగా మాట్లాడడంతో కుసుమ ఇంకా అవమానంగా ఫీల్ అయ్యి ఇంకా నేను బ్రతకడమే వేస్ట్, నేను నల్లగా ఉంటే నేనేం చేయను, నేను చేసిన పాపమాదని వెళ్ళి నీళ్ళలో పడి చనిపోతాడు సూసైడ్ చేసుకుని. అతనికి పూడ్చి పెట్టేటప్పుడు మట్టి వేయమన్నా కూడా కుసుమ నాకు పుట్టలేదనే సందేహంతోనే మట్టి వేస్తాడు. ఇది జరిగిందని, ఇంతవరకు జరిగిందంతా లవణ ఇన్స్పెక్టర్తో చెప్తే సరే ఓకే, నా వర్షన్ ప్రకారం కుసుమని ఎవరో అమ్మేశారంట 100 రూపాయలకి. అలా అయితే రాముడు ఎందుకని సందేహపడ్డాడు, కొనుక్కొని వచ్చుంటే ఎలాగో నా బిడ్డే కాదని అనుకుంటాడు కదా. నువ్వు చెప్తున్న కథకి ఇక్కడ నాకు వచ్చిన కంప్లైంట్కి కొంచెం కూడా సింక్ అవ్వట్లేదని డిస్కస్ చేస్తూ ఉంటే చావు బతుకుల్లో ఉన్న రాముడు సడన్ గా పైకి లేస్తాడు. వెంటనే గట్టిగా అరవడంతో ఇన్స్పెక్టర్, రామాచారి, లవణ వీళ్ళందరూ వెళ్ళేసరికి ఏమైపోయారు 3 రోజులు మీరందరూ, నా కంటికి కనిపించలేదని అందరినీ హగ్ చేసుకుంటాడు. కుసుమ నా కొడుకే అని వచ్చి కంప్లైంట్ ఇచ్చింటాడు కదా, అతను కూడా అక్కడికి వస్తాడు. అతని పేరు మైకేల్. మైకేల్ చూసి అతను బ్లాక్ గా ఉండడం చూసి రాముడు ఏడుస్తూ నేను అనుకున్నదే నిజమైంది, వీడేనా నా కొడుకు కుసుమకి ఫాదర్ అంటూ. ఆ తర్వాత అతను బాధపడుతూ ఉంటే ఒక పని చేద్దాం, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుంటాం,
తీసుకుని మీ కొడుకు బాడీని తీసి DNA టెస్ట్ చేపిద్దాం, మైకేల్కి మీకు మీ కొడుకుకి ఎవరి బాడీ శాంపుల్స్ మ్యాచ్ అవుతాయో వాళ్ళే ఫాదర్, బయోలాజికల్ ఫాదర్గా వాళ్ళనే డిక్లేర్ చేయబడుతుంది. మీరు కనుక బయోలాజికల్ ఫాదర్ అవ్వకపోతే మీకు కూడా కోర్టులో నుంచి శిక్ష పడుతుందని చెప్తే లేదు నా కొడుకే కుసుమ నా రక్తం పంచుకుని పుట్టాడని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ప్లాన్ ప్రకారం కోర్టులో నుంచి ఆర్డర్ తీసుకుని సమాధిని త్రవ్విద్దామంటే అప్పటికే రాముడు మీకు ఆ కష్టం వద్దు, లోపల ఒక గుహలాగా ఉంది, వెళ్ళి మీరు సొరంగ మార్గంలో బాడీలో నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకోండి, నేను ఆల్రెడీ కలెక్ట్ చేశానంటే మీరు కలెక్ట్ చేసింది కుసుమదా కాదా అని మాకు డౌట్, అందుకే ఏకంగా ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తారని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీసర్స్ వచ్చి ఎముకలను తీసుకుని పన్నుని హెయిర్ని తీసుకుని 2 weeks పడుతుంది రిపోర్ట్ రావడానికి, కోర్టులో సబ్మిట్ చేయడానికి అని చెప్తారు. 2 weeks 2 వారాలని చాలా చిల్ మోడ్తో రాముడు హ్యాపీగా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. 2 వారాల పాటు పైకి కూడా లేవుడు, అతని బాడీలో కదలికలు కూడా ఉండవు, తన కళ్ళల్లో మాత్రం ఇంకో 2 వారాలని డాన్స్ చేస్తున్న విజువల్స్ కనిపిస్తాయి. 2 వారాలు అయిన తర్వాత సడన్ గా పైకి లేస్తాడు. ఈ రోజే కోర్టులో DNA టెస్ట్ రిపోర్ట్స్ వస్తుందని చాలా ఎగ్జైటెడ్ గా మహారాజు లాగా రెడీ అయ్యి లోపలికి వెళ్ళి తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు రాముడు బెస్ట్ ఫ్రెండ్ రామాచారి ఇన్స్పెక్టర్ తో డబ్బులు ఇచ్చి మీరు అనుకున్నట్టు మీ దగ్గరకు వచ్చి కుసుమ నాకు పుట్టాడు, 100 రూపాయలకి నేను అమ్మేసుకున్నాను, నా భార్య అమ్మేసిందని వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు కదా, అతను ఎవరో చెప్తే రాలేదు, నేను చెప్తేనే వచ్చాడు, నేను డబ్బులు ఇచ్చి అతను మీ దగ్గరికి పంపించాను, ఎందుకంటే నా ఫ్రెండ్ కోసమే చేశాను, ఒకవేళ ఇలా చేయకుంటే మీరు ఈ DNA టెస్ట్ చేయరు కదా వాడికి, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది, మైకేల్ గురించి బయట ఎవరితోనూ చెప్పకండి కొంత డబ్బులు ఇస్తాడు ఇన్స్పెక్టర్ కూడా. మొత్తానికి రిపోర్ట్స్ వస్తే చాలని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొద్దిసేపట్లో జడ్జి గారు పేపర్స్ పట్టుకొని మైకేల్ కుసుమ ఇద్దరికి DNA మ్యాచ్ అవ్వలేదు, 0%, సో బయోలాజికలీ కుసుమ ఫాదర్ మైకేల్ కాదు. ఆ తర్వాత రాముడికి కుసుమకి మ్యాచ్ అయిందనంటే 99.9% మ్యాచ్ అయి ఉంటుంది, బయోలాజికలీ కుసుమ అతని కొడుకే. ఇది చెప్తే రాముడు షాక్ అవుతాడు, ఏంటి కుసుమ నా కొడుకేనా, నాకెందుకో మీ మీద అనుమానంగా ఉంది, రిపోర్ట్స్ నేను స్వయంగా చదివితే కానీ నమ్మనని రిపోర్ట్స్ తీసుకొని చదివి కుసుమ నా కొడుకే అని అప్పటికి నమ్ముతాడు. అతను ఎప్పుడైతే నమ్ముతాడో అప్పుడే అతని బ్రెయిన్లో ఉన్న అనుమానం అనే ఈగ పురుగు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో అతను కూడా చనిపోతాడు, అక్కడికక్కడే కోర్టులోనే చనిపోతాడు కింద పడి. ఇంకా రాముడికి అంత్యక్రియలు పూర్తి చేయాలని అంత్యక్రియలు చేస్తూ సొంత వాళ్ళందరూ వెళ్ళి అతనితో ఏమైనా చివరిగా చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పండి అని అంటే ఫస్ట్ రేణుక వెళ్ళి రాముడు దగ్గర ఏమండి ఐఎమ్ సారీ అండి, మీతో ఒక విషయం దాచాను, అదేంటంటే పెద్ద కొడుకు లవణ మనకు పుట్టలేదండి, మీ కొడుకు కాదు అని చెప్తుంది. కానీ వినడానికి రాముడు బ్రతికున్నాడు, చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత రామాచారి వచ్చి ఒరే ఒక ఫ్రెండ్ గా నేను కూడా నీతో ఒక విషయం దాచాను, అదేంటంటే నువ్వు మీ నాన్నకే పుట్టలేదురా అని అంటాడు. ఇక్కడే 2 ట్విస్టులు రివీల్ అవుతాయి. అతని పెద్ద కొడుకు లవణ రాముడికి పుట్టలేదు, అండ్ రాముడు వాళ్ళ వంశంలోనే పుట్టలేదు వాళ్ళ నాన్నకి. నిజానికి ఏం జరుగుతుందంటే రేణుక 2 నెలలు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అతని బాయ్ ఫ్రెండ్ రేణుకని మోసం చేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే రామాచారి వచ్చి రేణుకని కన్విన్స్ చేసి రాముడికి ఇచ్చి పెళ్లి చేసింటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత లవణ పుడితే లవణ నాకే పుట్టాడు అనుకుంటాడు. ఆ తర్వాత రాముడికి రేణుకకి కుసుమ పుట్టింటాడు. కుసుమ నల్లగా ఉండడంతో వీడు నాకు పుట్టలేదు, పెద్ద కొడుకు మాత్రం అంత తెల్లగా ఉన్నాడు, మా పూర్వీకులందరూ అంత తెల్లగా ఉన్నారు, వీడు ఎలా పుట్టాడని ఆలోచిస్తూ అనుమానం అనే ఒక భూతం అతని మైండ్లో వచ్చేసి ఉంటుంది. ఇంతకీ రాముడు ఎలా వాళ్ళ వంశంలోకి వెళ్ళాలంటే రాముడు వాళ్ళ నాన్న సిద్ధప్పకి మొత్తం ఆడపిల్లలే, ఆడపిల్లకి జన్మనిచ్చి అతని భార్య కూడా చనిపోతుంది. వాళ్ళ పూర్వీకుల ప్రెజెన్స్ ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడానికి ఎవరూ లేరు, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారంటే ఇంకా అంతే నా వంశం అంతరించిపోతుందని నేను ఎవరినైనా ఒక బేబీని పెంచుకుంటాను అరేంజ్ చేయమని ఎవరో ఒకరి దగ్గర రాముడిని తీసుకొచ్చి పెంచుకుని ఉంటారు. అందరి దగ్గర రాముడు వాళ్ళ అమ్మ చనిపోయింది, రాముడు మాత్రమే బ్రతికాడని చెప్పింటాడు సిద్ధప్ప. కేవలం వంశాన్ని వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడానికి మాత్రమే ఇది జరిగింటుంది. ఆ తర్వాత రాముడికి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అతని చేయి గుండె మీద పెట్టకుండా కిందే పెడతాడు. అనుమానం అనే ఒక పెను భూతంతో ఇన్ని రోజులు పోరాడి చివరికి నిజాలు తెలుసుకోకుండానే రాముడు చనిపోతాడు రామప్ప. ఇంతటితో ఈ
ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, ఎక్స్పెషలీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నా ఎక్స్ప్లెనేషన్తో సహా కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.